ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే తెలివైనోడు అనే సినిమా డైలాగ్ తెలుసు కదా. ఈ డైలాగు సినిమాల వరకే పనిచేస్తుంది, రాజకీయాలలో పనిచేయదు. రాజకీయాలలో రాణించాలంటే ముందు ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలి. కొంచెం అటు ఇటుగా ఇది ఈటల సార్కు సూట్ అవుతుంది. పాపం ఎంతసేపు ఉన్న తగ్గుండాలనుకొని ఇగో నెగ్గుడే లేకుండా చేసుకొని ఎంపీ సీట్ కోసం ఏమన్నా బాధపడుతుండా. ఈటల రాజేందర్ అన్న నెమ్మదస్తుడు, కానీ రాజకీయాలలో దూకుడుంటేనే చాలా రోజులు కథ నడుస్తుంది. ఈ వెనకటి రాజకీయాలు కావు, ఒకరినొకరు కొట్టుకుంటా పైకి ఎగవాకే రోజులు. మరి ఇవి ఈటలన్న ఎన్నడ అర్థం చేసుకుంటాడో ఏందో గానీ ఏదైనా చేసి ఎంపీగా నిలబడాలని మస్తు ట్రై చేస్తుండట ఈటల సారు. రాష్ట్రమంతటా ప్రచారం చేసేందుకు బీజేపీ అలా భాగ్యలక్ష్మి టెంపుల్ కాడ ప్రచార రథాలను సురువు చేసింది. అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈటలన్న వాటికి జెండు ఊపిర్రు. అటెంకా మాట్లాడిన ఈటలన్న మున్పటి కంటే కొంచెం ఎక్కువ ఓపెన్ అయ్యిండు. దేశంలో మోడీ చరిష్మా రోజు రోజుకు వెరుక్కుంటా పోతుంది కాబట్టి మళ్ళీ ఈసారి కూడా బీజేపీ సర్కారే వస్తుంది అన్నాడు. తెలంగాణలో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇస్తుందట. అట్లా ఈటలన్న పేరు అందరికంటే ముంగట్నే ఉందట. ఎంపీగా బాజాబ్తా పోటీ చేసి గెలుస్తారట. నిన్న మొన్న కూడా ఇదే ముచ్చట చెప్పినా కొందరు పని కట్టుకొని లేనిపోని వార్తలు ప్రచారం చేస్తున్నారట. ఇక బీఆర్ఎస్ బీజేపీ పొత్తు మీద జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి కదా, దాని మీద కూడా రియాక్ట్ అయ్యింది ఈటలన్న. బీఆర్ఎస్ తో పొత్తు అనే ముచ్చట కళలో కూడా ఉండదు, గుర్తుపెట్టుకోరి అని కుల్లా చెప్పేసిండు. మరి మల్కాజ్గిరికి వెళ్ళి నిలబడతావా అని అడిగితే ఎప్పట్లెక్కనే నవ్వి ఊకున్నట. అంటే ఆయన ఉద్దేశం అవుననే కదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మల్కాజ్గిరి టికెట్ దొరకకపోతే జైరాబాద్కి వెళ్ళి పోటీ చేస్తారట ఈటల రాజేందర్. చూడాలి మరి, ఓ దిక్కేమో పార్టీ మారతాడనే ప్రచారం జరుగుతున్నది, ఇంకో దిక్కేమో బీజేపీకి వెళ్ళి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నాను అంటున్నారు. ఏందో ఏమో పోరి కన్ఫ్యూజన్ అంతా. పాపం ఎసొంటి మనిషికి ఎసొంటి తలకాయ నొప్పి వచ్చి పడే చూడురే.